హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో ఇంకా ఇవాళ మన వీడియో వచ్చేసి థంబ్నెయిల్ చూడగానే అర్థమై ఉంటుంది కదా, అనకాపల్లిలో ఫేమస్ ప్లేస్లలో టూరిస్ట్ ప్లేసుల్లో బొజ్జన్న కొండ ఒకటనమాట. సో బొజ్జన్న అంటే బుద్ధుడు అనమాట, బుద్ధుని కొండ. సో ఇది వచ్చి ఒక ప్రాచీన కాలం నాటి బౌద్ధ క్షేత్రం అనమాట. సో ఇది అనకాపల్లి నుంచి ఎంత దూరంలో ఉంటుంది, ఏంటి, ఎలా వెళ్ళాలి అనేది మనమైతే ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. అసలు ఎలా ఉంటుంది బౌద్ధ క్షేత్రం అనేది మనమైతే ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేసి కామెంట్ చేసేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్కి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంక ఇది వచ్చి అనకాపల్లి నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో శంకరం గ్రామంలో ఉంటుందన్నమాట. ఇది వచ్చి ఎంట్రన్స్ ఆర్చ్ అనమాట. ఇది పల్లెటూరులో ఉంటుంది, చుట్టూ పొలాలు ఉంటాయి, కొండపైన ఒక కొండని బౌద్ధ క్షేత్రం లాగా. ఇది ప్రాచీన కాలం నాటి కొండ అనమాట. సో అప్పుడు బౌద్ధ భిక్షువులు ఉంటారు కదా, సో వాళ్ళైతే ఒక కొండని బౌద్ధ క్షేత్రం లాగా బై హ్యాండ్ చెక్కారనమాట. సో అది ఇప్పుడు మనం అయితే చూడండి కదా, ఇది వచ్చి ఎంట్రన్స్ అనమాట. శంకరం గ్రామంలో ఉంటుంది. అనకాపల్లి నుంచి అయితే 5 కిలోమీటర్ల దూరం ఆటోస్ వెళ్తాయి అన్నమాట. ఇంకా వైజాగ్ నుంచి ఒక ½ అన్ అవర్ జర్నీ పడుతుంది. వైజాగ్ నుంచి రావాలంటే అనకాపల్లి వచ్చేసి, అనకాపల్లి నుంచి శంకరం గ్రామం వచ్చేస్తే ఈ కొండకైతే వెళ్ళొచ్చు. ఇంకా వెళ్తూ ఉంటే సైడ్న కాలువ ఉంటుందన్నమాట. సో బాగుంటుంది, వెళ్ళే రూట్ అయితే చాలా బాగుంటుంది. చుట్టూ ఓ సైడ్ అయితే కాలువ ఉంటుంది, ఇంకొక సైడు పొలాలు ఉంటాయి. చూస్తున్నారు కదా, కొండకి వెళ్ళే వరకు అయితే వ్యూ బాగుంటుంది. మెయిన్ వర్షం పడినప్పుడు అయితే చూడడానికి ఇంకా బాగుంటుంది అనమాట. మేమైతే మంచి ఎండప్పుడు వెళ్ళాము. సో ఇంకైతే ఇలాగా 1 కిలోమీటర్ దూరం ఉంటే ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ నుంచి కొండ దగ్గరికి కిలోమీటర్ దూరం ఉంటుంది అంతే. ఇంకా ఇక్కడ ఈవెంట్స్ అవి చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా మనం పిక్నిక్ స్పాట్ కూడా, ఇక్కడ ఈవెంట్ అయితే చేసుకుంటున్నారు. షిప్ యార్డ్ నుంచి వచ్చిన ఎంప్లాయీస్ అందరూ ఇక్కడ ఈవెంట్ మనీ పే చేసి ఈవెంట్స్ చేసుకోవచ్చు. మేము పిక్నిక్ అది కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళమాట. అండ్ ఇక్కడ అయితే ఆటోస్, వెహికల్స్ అన్నీ అయితే ఇక్కడ పార్క్ చేస్తారు కదా. సో వెహికల్స్ అన్నీ బయట పార్క్ చేసేసి లోపల వెళ్ళడానికి ఎలాంటి ఎంట్రీ టికెట్ ఉండదు, కానీ పక్కాగా ఆధార్ కార్డు మాత్రం ఉండాలి. ఆధార్ కార్డు ఒకటే ఉంటే సరిపోదు. మీరు కనుక అమ్మాయి అబ్బాయి వచ్చి ఉంటే పంపించరు. ఆ అమ్మాయి అబ్బాయి వైఫ్ అండ్ హస్బెండ్ అయినా అవి ఉండాలి, బ్రదర్ అండ్ సిస్టర్ అయినా అవి ఉండాలి. బ్రదర్ అండ్ సిస్టర్ అన్నా మనని కజిన్ బ్రదర్ని తీసుకొని వస్తే అవ్వదు. ఇద్దరి ఇంటి పేర్లు కూడా ఒకటే అయి ఉండాలి. సో అంత ఉంటుందన్నమాట. సో వైఫ్ అండ్ హస్బెండ్ అయినా పంపిస్తారు, కానీ సింగిల్గా అమ్మాయి వచ్చినా పంపించరు, అబ్బాయి అమ్మాయి వచ్చినా సరే పంపించరు అనమాట. సో అదైతే చూసుకొని రండి. సింగిల్గా వెళ్ళడానికి అండ్ ఇంకా వేరే వాళ్ళని ఎవరైనా తీసుకొని వెళ్ళడానికి అయితే ఇక్కడ ఎంట్రీ ఉండదు. ఆధార్ కార్డు అయితే పక్కాగా ఉండాలి. సో ఇక్కడైతే కొన్ని రూల్స్ ఉంటాయి స్టార్టింగ్లో. సో అవి చదివేసి లోపలికి వెళ్ళండి. ఆ రూల్స్ అయితే బ్రేక్ చేయకూడదు. ఇక్కడ ఆధార్ కార్డు అయితే చూపిస్తున్నాం మేమైతే మా పాపను తీసుకొని మా హస్బెండ్ నేను వెళ్ళామన్నమాట. సో మాది ఫ్యామిలీ కాబట్టి పంపించారు. ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్ అయితే ఇలా పార్కింగ్ ఏరియాలో పార్క్ లాగా ఉంటుందన్నమాట. సో చూసారా, ఇక్కడే పిక్నిక్స్ అవి చేసుకుంటూ ఉంటారు. బాగుంటుంది పిక్నిక్ స్పాట్ ఇది. అటు ఇటు చెట్లుండి చుట్టూ పచ్చని వాతావరణం చాలా బాగుంటుంది. మెయిన్ మీరు ఎవరైనా ఇది విజిట్ చేయడానికి వస్తే ఆఫ్టర్నూన్ రండి. ఈవినింగ్ టైంలో వస్తే కొంచెం చల్లగా ఉంటుంది, బాగుంటుంది. అండ్ మెయిన్లీ లోపలికి ఎంటర్ అయ్యాక ఆ కొండపైకి ఎక్కాలన్నమాట. సో వాటర్ బాటిల్ అయితే పక్కాగా క్యారీ చేయండి. వాటర్ బాటిల్ ఉండాలి, ఎందుకంటే లోపలికి ఎంటర్ అయ్యాక మనకి ఏం దొరకవు. బయటే వాటర్ బాటిల్ తీసుకొని లోపలికి అయితే వచ్చేయండి. చూస్తున్నారు కదా, జనాలందరూ కొండపైకి ఎక్కుతున్నారు. సో ఆ పైకి ఎక్కాలి. ఒక కొండని బౌద్ధ భిక్షులు, ఇది ప్రాచీన కాలం నాటి బౌద్ధ క్షేత్రం అనమాట. సో బౌద్ధ భిక్షువులు ఇక్కడ బౌద్ధ అభ్యాసాలు చేసేవారంటప్పుడు. ఇంకా చైనా నుంచి, బర్మా నుంచి కూడా బౌద్ధ భిక్షువులు వచ్చి ఇక్కడ అభ్యాసాలు అయితే చేస్తూ ఉండేవారంట. సో అప్పుడు ఒక కొండని 2 అంతస్తుల్లాగా చేసేసి బౌద్ధ క్షేత్రాన్ని అయితే అప్పుడు నిర్మించారు. ఇది ఆ రోజుల్లో ఎంత బాగా రాతి కొండని ఇలా చేయడం చాలా గ్రేట్ కదా. సో తర్వాత బౌద్ధం అలా అంతరించిపోయింది కదా. సో ఇప్పుడైతే లేదు కదా. ఆ తర్వాత ఇంకా యుద్ధాలు అవి జరిగిన తర్వాత ఈ కొండ అయితే మరుగుపడిపోయింది. తర్వాత తవ్వకాల్లో బయటపడింది అనమాట. సో ఇది పక్క
పక్కాగా ఇన్ని సంవత్సరాల క్రితంది అన్న ఇదైతే లేదు కానీ కాకపోతే ప్రాచీన కాలం నాటిదనమాట. సో అప్పట్లో రాజులు ఉండేవారు కదా, వాళ్ళ నాణేలు అవి కూడా ఇక్కడ దొరికాయంట తవ్వకాల్లో. సో దాన్ని బట్టి ఇది సో అండ్ సో ఇయర్ది అని చెప్పేసి డిక్లేర్ చేశారు. తర్వాత దీన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు అయితే తీసుకొని ఇంకా టూరిస్ట్ ప్లేస్ లాగా అయితే ఇంకా చూసుకుంటున్నారు. చాలా బాగుంది. ఇంకా కొండపైకి అయితే ఇలా వెళ్ళాలి. వాటర్ బాటిల్ అయితే పక్కాగా క్యారీ చేసి వెళ్ళండి. ముసలి వాళ్ళు అయితే కొంచెం చూసుకొని రండి. చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళు వాటర్ బాటిల్ పక్కాగా క్యారీ చేయండి. చూసారా బుద్ధుని విగ్రహాలు కొండపైన ఎలా చెక్కారో. 2 ఫ్లోర్స్ కింద, ఇది కింద ఫ్లోర్, అది పైన ఫ్లోర్ అనమాట. మొత్తం 6 గుహలు ఉంటాయి. ఇంక ఇక్కడే బొజ్జన్న కొండతో పాటు లింగాల కొండ అని కూడా ఉంటుంది ఒక సైడ్కి. అండ్ అమ్మాయిలకైతే సింగిల్గా రాకండి, అంత సేఫ్ ప్లేస్ కాదు ఇది. ఇంక లోపలికి వచ్చిన తర్వాత చూసారా కొండని స్తంభాలలాగా చెక్కేసి ఇక్కడ ఈ లోపల కింద ఫ్లోర్లో ఈ స్తూపం చూసారా, బౌద్ధ స్తూపం. ఇలాంటి స్తూపాలు అయితే మనం చాలా చూడొచ్చు ఇక్కడ. కొండపైకి ఎక్కాక వ్యూ అయితే అద్దరిపోద్దండి. ఇంకా లోపలంతా గుహలాగా చీకటిగా ఉంటుందన్నమాట. సో మేమైతే టార్చ్ లైట్ వేసుకొని వెళ్ళాము. సో ఇంక ఇక్కడ పండగ అవుతుంది. ఎవ్రీ ఇయర్లో ఒకసారి కనుమ పండగ రోజు అవుతుంది. సో ఆ టైంలో వివిధ దేశాల నుండి బౌద్ధ భిక్షువులు వచ్చి ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళకి ఈ చుట్టుపక్కల పంట పొలాలు ఉన్నాయి కదా, వాళ్ళైతే వాళ్ళు పండించిన పంటని దానంగా కూడా ఇస్తూ ఉంటారంట. కనుమ పండుగ రోజు, సంక్రాంతి తర్వాత మనం కనుమ చేస్తాం కదా, ఆ రోజైతే అసలు జనాలు సముద్రంలాగా ఉంటుంది. అస్సలు ఇసుకేస్తే ఇసుక రాలనంత జనాలు అయితే ఉంటారు. పండగ జరుగుతుందన్నమాట ఆ రోజు. బౌద్ధ భిక్షువులు కూడా వివిధ దేశాల నుంచి అయితే వస్తారు. సో వాళ్ళైతే ఏవో పూజలు అవి చేస్తారు ఇక్కడ. ఇంకా పై అంతస్తు పైకి అయితే ఎక్కుతున్నాం చూడండి. చూసారా ఇంకా కొండపై నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది. భయమేస్తుంది, లిటరల్లీ అయితే నిజంగా భయమేస్తుంది పైకి ఎక్కిన తర్వాత. అండ్ పక్కన సైడ్న రాడ్స్ ఉన్నాయి కదా, అవి పట్టుకొని జాగ్రత్తగా పైకి అయితే వెళ్ళండి. ఇంక ఇది పై ఫ్లోర్లో అనమాట. చూసారా బుద్ధుని విగ్రహాలు. ఇంకా ఆనాటి కాలం అయినా ఇప్పటి వరకు ఇలా ఉన్నాయి. బట్ ఆ రోజుల్లో ఇంత కళాత్మకంగా చెక్కడం అనేది చాలా గొప్ప విషయం కదా. సో మనం ఏది నేర్చుకున్నా పాతకాలం నుంచే. మనం ఇప్పుడు సైంటిస్టులు అవి అని అంటున్నారు కానీ ఇంజనీర్స్, అప్పట్లో ఇంజనీర్స్కి ఎవరు సాటి రారు. ఇంత చక్కగా బుద్ధుని విగ్రహాన్ని అయితే చెక్కారు చూసారా. సో బుద్ధుని ఇలాగా చేసేసి ఆ బుద్ధుని అయితే ఆరాధించేవారు. సో ఇంక ఇక్కడికి రావడానికి టైమింగ్స్ కూడా ఉంటాయండి. మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 5:30 వరకే. తర్వాత అయితే అలా ఉండదు. సో చూసుకొని రండి. మ్యాక్సిమం ఈవినింగ్ టైంలో రండి. చూసారా ఎంత చక్కగా అసలు చెక్కారో. ఇంకా మేమైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఏమైనా కేర్ఫుల్గా లేకపోయామో డైరెక్ట్గా కిందకు వచ్చేస్తాం. మొత్తం రాళ్ళే ఉంటాయి. తల పుచ్చకాయలా పగిలిపోద్ది. చూసుకొని ఎక్కాలి. చాలా జాగ్రత్తగా ఎక్కండి. చిన్నపిల్లలు ముసలి వాళ్ళని తీసుకొని వచ్చి ఉంటే జాగ్రత్త అండి. సో అది చూడటానికి అయితే బాగుంటుంది కానీ కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలు. ఇంక ఇది ఒక పుణ్యక్షేత్రం లాగా కూడా చెప్పచ్చు. అనేది అప్పట్లో ఇంజనీర్స్ అంటే వీళ్ళే కదా, ఇంజనీర్స్ వీళ్ళ నుంచే పుట్టుంటారు. నిజంగా ఎంత బాగుందో చూసారా కొండని. ఇలాగా మనం చేయాలంటే చేయగలమా ఇప్పటి రోజుల్లో అయితే. నిజంగా ఆ రోజుల్లో ధ్యానం చేయడానికి ఇది మంచి ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళైతే కదా. సో ఎంత ప్రశాంతం. ఇంకెక్కడైతే మనం చూడొచ్చు ఇటుకలతో ఇక్కడ కొన్ని స్తూపాలను అయితే పెట్టారు. ఇంకా ఇది పైకి వచ్చిన తర్వాత ఇది కంప్లీట్గా ఇంకా పై వ్యూ పాయింట్. ఇంకా ఈ కొండలాగా కనిపిస్తుంది కదా, సో దాని పైకి ఎక్కాలన్నమాట. అదే వ్యూ పాయింట్. నేనైతే సింగిల్గా వచ్చాను పైకి. మా హస్బెండ్ కింద ఉండిపోయారు అనమాట. తనకు కొంచెం కాలు నొప్పి అవ్వడం వల్ల కిందే ఉండిపోయారు పాపం తీసుకొని. నేనైతే జనాలు ఉన్నారు కదా అని ఇక్కడ వరకు అయితే డేట్ చేసి వచ్చాను. కానీ సింగిల్గా అయితే అమ్మాయిలు అయితే అస్సలు వెళ్ళొద్దండి. ఇంక ఈ పైకి ఎక్కితే వ్యూ పాయింట్, పొలాలు, ఆ పచ్చదనం చూడడానికి మన 2 కళ్ళు సరిపోవు. అంత అందంగా కనిపిస్తుందండి. అనకాపల్లి పొలాలు అయితే చాలా బాగా కనిపిస్తాయి పైకి ఎక్కిన తర్వాత. నేనైతే ఇక్కడ ఇటుకల్లాగా కనిపిస్తున్నాయి కదా, అవైతే బౌద్ధ స్తూపాలు అప్పట్లో పెట్టి అలా వదిలేశారనమాట. ఆ తర్వాత ఇంకా ఏం జరిగిందో ఏమో తెలీదు. ఇంకా చూడండి కొండ చూసారా ఎలా ఉందో.
సో అదండి, అనకాపల్లి నుంచి వచ్చే వాళ్ళైతే 5 కిలోమీటర్ల దూరంలో శంకరం గ్రామంలో ఉంటుంది. ఇది ఖచ్చితంగా కుదిరితే వచ్చి చూడండి, బాగుంటుంది. చూడడానికైతే చాలా బాగుంటుంది. ఇది పిక్నిక్ స్పాట్ కూడా. సో పిక్నిక్స్ అవి చేసుకోవాలన్నా కూడా ఇది ఒక మంచి ప్లేస్గా చెప్పొచ్చు. సో మా అనకాపల్లిలో ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ అనమాట, బాగుంటుంది. ఎవ్రీడే ఉంటుంది, కాకపోతే టైమింగ్స్ చెప్పాను కదా, మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 5:30 వరకు. దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ చాలా కేర్ఫుల్గా వెళ్ళిరండి. ఇంకా కిందకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫోటోషూట్స్ అవి కూడా చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే కింద చెట్లు పార్క్ లాగా ఉంటుంది కదా, గ్రీనరీ బాగుంటుంది. సో ఇంకా దగ్గరలో ఒక ఫంక్షన్ అయితే అక్కడికైతే వచ్చేసాం మేము. సో తప్పకుండా కుదిరితే అయితే ఈ బొజ్జన్న కొండనైతే విజిట్ చేయండి, బాగుంటుంది. సరే మరి ఉంటాను, మరో వీడియోతో మేము ముందుకు వస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అందరికీ.